ఎంత నువ్వు ఆగ్రా వెళ్ళిపో. ఈ ఎదవండి ఈ జాంపండి ఎదవ ఎంత టాక్సిసిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటే మెన్ అనేవాడిని ఖరాబ్ చేసి పడేస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేసి పడేస్తున్నారు. మంగపతి చూడు. రీసెంట్గా రాజు వెస్ రాంబాయి ఏదో సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో అది రియల్ స్టోరీ. ఆ సినిమాలో తండ్రి ఎంత టాక్సిక్ ఉంటాడంటే మంగపతి గాన్ని ఆన్ని ఈరోజు రోస్ట్ చేసి పడేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు హైప్ ఇచ్చేయి, కమెంట్ పెట్టు, లైక్ కొట్టేసేయి. చలో స్టార్ట్. ముందుగా మనం కూతుర్ని రోస్ట్ చేద్దాం, తర్వాత తండ్రులను చేద్దాం. ఎందుకు రాజు ప్రేమించినవు? నేను అడగగానే బ్యాలెన్స్ చేయిస్తాడు. అడగగానే మీ అయ్య కూడా టీవీ తెచ్చిండు కదా నీకు, వేరే వాళ్ళ ఇళ్ళలో తొంగి చూస్తున్నావు అని. ఆ గ్రాటిట్యూడ్ ఉంచుకో, మళ్ళా ప్రాణం పోగొట్టుకున్నావు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు కూర్చోని నాకు పానీపూరి తినిపిస్తాడా? అరే అప్పుడు ఎప్పుడో ఇంటర్ పోరీలో ఆటో వాళ్ళకి పడిపోతారు, పానీపూరి తినిపిస్తే పడిపోతారని విన్నా. ఇక్కడ కూడా నారా? వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఆటోలలో రోజు తిప్పుతాడు. అచ్చా, నువ్వు షికార్ల కోసం ప్రేమించావా అవన్నీ? ఇట్ట తయారయ్యేవే మీరంతా. నేను అడిగానని చెప్పి బిట్లు చూడ్డం ఆపేశాడు. ఆడ ఆపేసిండు చూడడం, చేయడం స్టార్ట్ చేసినట్టుండు. మార్పు చెందిన వాడే మనిషి. ఇద్దరు పిచ్చోళ్ళే కానీ పాయింట్కి వద్దాం. సో ఈ అమ్మాయి మాటలు విన్న తర్వాత సింపుల్గా అమ్మాయి కోరుకునేది ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఎందుకు? తండ్రి ఇవ్వలేదు కాబట్టి. నేను అందే చెప్పా, అరే తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకి కొంచెం స్వేచ్ఛని ఇవ్వలేదనుకో, గిట్ల వాళ్ళు ఏడ స్వేచ్ఛ దొరికితే ఆడికి వెళ్ళిపోతారు. ఎక్కడ టాక్సిసిటీ ఉంటే అక్కడ పిల్లలు, మగాడు ఆడది అని కాదు, దానికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. అక్కడ పేరెంట్సే టాక్సిక్ ఉన్నారనుకో, అక్కడ ఉండరు వాళ్ళు. అందుకే ఆత్రం బాబాలాగా చాలా కోపడ్డం, చాలా ఏదో ఇజ్జత్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, అట్లెందుకు చేసినావు, ఇట్లెందుకు చేసినావు అని చెప్పి మీ ఎమోషన్స్ ని కంట్రోల్లో లేకుండా మీ ఎమోషన్స్ ని పిల్లల మీద తీయడము, కోపడ్డము, విరుచుకుపడ్డము చేయకండి పేరెంట్స్. ఏమన్నా పిచ్చిగా లేసిందా నీకు? ఇప్పుడు పిల్లలు కాలేజ్ స్కూల్కి వెళ్ళినారు అనుకో, అక్కడ పీటీ సార్ గాడు, ప్రిన్సిపల్ గాడు సతాయిస్తారు, ఓవర్ యాక్షన్ చేస్తారు, బెదిరిస్తారు, భయపెడతారు. అదే థింగ్ ఇంట్లో కూడా చేస్తే ఇల్లు, కాలేజు, స్కూలు 3 నరకమే పిల్లలకి. అందుకే పిల్లలతో ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అసలు వాడి మైండ్ సెట్ని ఎట్లా క్రియేట్ చేయాలనేది మీరు ఆలోచించాలి. నాకు పానీపూరి తినిపిస్తాడు, ఆటోలలో రోజు తిప్పుతాడు, సైకిల్ మీద దింపుతాడంట. సరిపోయింది. అదే పానీపూరి దీన్ని బతుకుతావా సచ్చేంత వరకు? ఈ నిబ్బీలేమో లేచిపోతారు, తండ్రులేమో సంపి మింగుతారు. రియల్ స్టోరీ అంటే ఇది. అరే ఇప్పుడు దాని అమ్మని కొడితే నువ్వు పెద్ద తోపారా అంటే తల్లిని కొడతాడు పెళ్ళామని చెప్పి, బట్ కూతురిని కొట్టాడు. కొట్టేదాకా తెచ్చుకోకు. టాక్సిక్. చెప్పన్నా నీ మీద పోస్తా అంటే బాగుంటది కదా. అంటే ఇట్లాంటి టాక్సిక్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ జీవితాలు నరకం ఉంటాయి. జస్ట్ ఇమాజిన్, అమ్మాయిలకి అలాంటి టాక్సిక్ పేరెంట్ ఉంటే అమ్మాయిలు కంట్రోల్లో ఉంటారు, అమ్మాయిలు కంట్రోల్లోనే ఉండాలి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు అబ్బాయిలకి నేను చేసే వీడియో కోపం రావచ్చు, ఒకసారి మీ నాన్న కూడా టాక్సిక్ ఉంటే నీకు అర్థమవుతుంది. అది పాయింట్. చిన్నదానికి కూడా పెద్ద ఎక్స్ప్రెషన్ చేసి, సంబంధం లేని ఎక్స్ప్రెషన్ పెట్టేసి, అతిగా రియాక్ట్ అయిపోయి లౌడ్ గా యాక్ట్ చేస్తే అంటే అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని కొడితే తోపు అయిపోతామా భయ్యా? అసలు ఇట్లాంటి సినిమాలు, అసలు ఇట్లాంటి ఫాదర్స్ ఏం చేయాలి? అసలు ఇట్లాంటి ఫాదర్స్ ఉన్న అమ్మాయిలు తొందరపడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి టాక్సిసిటీ చూసి ఇంట్లో ఒక ఫన్నీ హ్యూమర్ కావాలనిపిస్తుంది. వెళ్ళిపోతాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు, ఇంకేముంది, అన్నీ అయిపోతాయి అక్కడ. ఈడ ఆత్రానికి అది ఆతగాన్ని పట్టేసుకుంటుంది. మళ్ళీ ఈడు అతిగాన్ని పట్టుకొద్దాం అనుకుంటాడు, కానీ అది ఆతగాన్ని పట్టుకుంటుంది. ఎందుకు? ఈడ ఆత్రం ఆపుకోలేదు ఈడు, అందుకే అది రాజుగాంతో లేచిపోయింది. కట్ చేస్తే వాడు ఏం చేసిండు? ఎర్రిపోగాడు. కూతురుని కూడా నమ్మించాడరా. ఇది రియల్ స్టోరీ అంట. డోంట్ మిస్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఇలాంటి తండ్రి ఎవరికి ఉండకూడదు. అది సంగతి. ఇంకా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు. వాళ్ళిద్దరిని దూరం చేయడానికి ట్రై చేస్తాడు. నీకు ఎట్లా ఎక్కిస్తారా? నువ్వు ఎక్కించుకుంటావా? ఎక్కితే ఆడేదో చేస్తుండని అనుమానంతో ఇక ఆనికి ఎక్కిస్తావు. అలా అయ్యా రాననుకున్నాడు అని చెప్పి దానికి ఎక్కిచ్చాడు. అయినా కూడా వీళ్ళిద్దరు ఎక్కిండ్రు.
చచ్చిపోయినారు. అంటే ఉప్పెనలో కట్ చేస్తారు, దీంట్లో ఎక్కిస్తాడు. ఇది రియల్ స్టోరీ. ఇంత టాక్సిక్ పేరెంట్స్ మన సొసైటీలో మనకు కనిపిస్తారు. అమృత ప్రణయ్ కేసు తెలుసు మీకు, దాంట్లో వాడు చంపేసిండు అల్లుడిని. సో ఇట్లాంటి టాక్సిక్ పేరెంట్స్ని మనం ఏం చేయాలంటే వాళ్ళని పసిగట్టి మీరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళు చంపేయక ముందే మీరే చంపేయాలి. ఎందుకంటే వాడు ప్రాణాన్ని లెక్క చేయనప్పుడు నువ్వు ఎందుకు చేస్తావు? నువ్వు కూడా చేయొద్దు. కత్తులు, కటార్లు, కారం పొడులు పెట్టుకొని తిరగాలి బ్యాగులలో. ప్రతి అమ్మాయికి అబ్బాయికి చెప్తున్నాను, ప్రేమించుకునేటోళ్ళకి రియల్గా జెన్యూన్గా. నువ్వు బాగున్నప్పుడు ఏపడబడి నువ్వు బాగినప్పుడు నేను వదిలేసి పెట్టాడు కాదే ఈ రాజుగాడు. ప్రేమ అది మాటల్లో చెప్పాలి. అండ్ శ్రీకృష్ణుడు ఏం చెప్పారా? ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే కులాలు, గోత్రాలు, ఆస్తులు, అంతస్తులు పనికిరావు. ప్రేమ ఉంది అంటే పెళ్లి చేసేయి. కేవలం వాడు చేసే కర్మలు, వాడు మన ధర్మం పాటిస్తున్నాడా లేదా అనేది మ్యాటర్ అవుతుంది. దట్స్ ఇట్. కృష్ణుడు బతికి చూపించిండు. భగవద్గీతలో కూడా అదే ఉంటుంది. ప్రేమించుకున్నప్పుడు వాళ్ళు సోల్కి కనెక్ట్ అవుతారు. సోల్కి కులము, మతము, గోత్రము, జాతి, వర్గము, జాతకాలు పనిచేయాయి. అది కృష్ణుడే చెప్పాడు. సో హిందూస్లో ఏమవుతున్నదంటే ఈ బ్రిటిషర్స్ పెట్టిన కులాలల్లో చచ్చిపోతున్నారు. యాక్చువల్గా మన దాంట్లో కులాలు లేవు. అండ్ ఒక పెళ్లి జరిగేటప్పుడు సొసైటీలో కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే రిలేటివ్స్ వాళ్ళందరూ ఏలెత్తి చూపిస్తారు. అది నాకు నచ్చదు. సింపుల్గా చెప్పాలంటే ఒక జంటకి పెళ్లి చేసే ముందు అంతస్తులు, ఆస్తులు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు, గోత్రాలు, జాతకాలు, మంత్రాలు, తంత్రాలు, కులాలు, మతాలు అన్నీ చూస్తారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా అనేది మాత్రం చూడరు. అదే మెయిన్. ఒకవేళ అది ఉంటే ఇవన్నీ లేవని చెప్పి విడదీస్తారు. పాపం, అధర్మం అది. నీ అమ్మ ఎరిపోలరా మీరు. ఇట్లాంటి టాక్సిక్ పేరెంట్స్ ఇంకెవరికి ఉండొద్దురా భయ్. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మన హిందూస్లో బయట. కృష్ణుడు ప్రేమలో ఫ్రీడమ్ ఇస్తే వీళ్ళు కామంలో ఫ్రీడమ్ ఎత్తుక్కున్నారు. కామంలో ఫ్రీడమ్ పెట్టినరు. అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఏది అడ్డు రాదు. కులం, మతం, జాతి, వర్గం, జాతకం, మంత్రం, తంత్రం. కానీ పెళ్లి కూడా వస్తాయి. పాపం, పాపాత్ములు. మళ్ళీ మంగపతి గాడు ఈడు కలిసి కూర్చున్నారంట. చిన్నప్పుడు ఇంట్లో టీవీ లేదని పక్కింటికి పోయి కొన్ని టీవీ చూస్తా ఉంటే నా బిడ్డ గట్ట గలీలో లోన్ తీసుకుని మరి కలర్ టీవీ కొన్నా. వేరేళ్ళ ఇంట్లో టీవీ చూస్తుందని చెప్పి లోన్ తీసుకొని వచ్చి టీవీ పెట్టాడు. వేరేళ్ళ ఇంటికి వెళ్తుంది, ఏం చేస్తుందో అనే అనుమానంతో మన ఇంట్లోనే టీవీ ఉంటే నాకు అనుమానపు బాధ ఉండదు అని చెప్పి టీవీ కొన్నాడా, ప్రేమతో కొన్నాడా? కమెంట్లో చెప్పండి. పొలం మీద పురుగులు పడితే ముందు కొట్టాలా, మన ఇంట్లో అమ్మాయి ప్రేమ పడితే మన మీద యాసిడ్ పోయాలి. అది ఒక్కటే మాట్లాడా. అందుకే చెప్తున్నా, ఆడు పోయకముందే మీరు పోసేయండి, దరిద్రం పోతుంది. ఆడు కట్ చేయకముందే మీరు కట్ చేసేయండి. నేనైతే సినిమా ఇస్తా, ఎవరన్నా ప్రొడ్యూసర్ ఉంటే రండి. ఉప్పెనలో ప్రేమికుంది కట్ చేస్తారు, కానీ మన ప్రేమికుడే మామది కట్ చేస్తాడు. ఇంకో క్యాండిల్ ఆలోచిస్తే బాగుంటుందేమో నా గురించి అంత ఆలోచిస్తాను. నీ అమ్మ వీళ్ళు ఇలా టాక్సిసిటీ. మంగపటి వెంకన్న అన్నట ఇలా టాక్సిక్ తండ్రుల పేరు. మంగపటి ఉండగుడు. వెంకన్న నువ్వు ఎన్నులో అంతారా నిన్ను. ఆడ మగ అని తేడా లేకుండా టాక్సిక్ గా బిహేవ్ చేసే ఏ పేరెంట్ అయినా సరే ఎర్రిపోయే. చెప్పేది ఏంటి అంటే అందరూ ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటున్నారు. కామం అంటే పడుకోవడం అండి. ప్రేమ అంటే పడుకోవడం కాదు. ప్రేమ అంటే నిలబడటం. ఒక నచ్చిన వ్యక్తి కోసం నిలబడటం. ఒక ప్రేమించిన వ్యక్తి కోసం నిలబడటం. ఈ కాలంలో ఎవర్రా నిలబడుతుంది? అందరూ పడుకుంటున్నారు. అంటే పడుకుంటే పడుకోని రా, తప్పలేదు. కానీ పడుకొని మోసం చేయకండి. అయినా ప్రజెంట్ జెన్జీ కిడ్స్ని చూస్తుంటే ఈ మంగపతి వెంకన్న గారులే కరెక్ట్ అనిపిస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రోస్టింగ్ ఎక్కి ఎడ్యుకేట్ చేయండి. అండ్ నెక్స్ట్ చాలా ఫన్నీ థింగ్స్ ఉన్నాయి భయ్య, తీసుకొచ్చి రోస్ట్ చేస్తా. అది చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. మొత్తం నల్ల డబ్బంతా బయట తీసుకొస్తాను.